షల్ అండ్ విల్, ఈ రెండిట్లో ఏం వాడాలి? షల్ వాడాలా, విల్ వాడాలా? కన్ఫ్యూజన్ ఎప్పుడు మనకి కన్ఫ్యూజన్. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే మనకి అమెరికన్ ఇంగ్లీష్ వచ్చేసింది మధ్యలో. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీష్ చాలా క్లియర్గా ఉండేది. ఎప్పుడైతే మీకు అమెరికన్ ఇంగ్లీష్ వచ్చిందో అది ఏం చేసిందంటే కన్ఫ్యూజ్ చేసింది. వాళ్ళు ఒక రకంగా వాడతారు, మనం ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక రకంగా వాడతారు. రైట్. ఎక్కువగా మనకి ఇప్పుడు ఈ అమెరికన్ ఇంగ్లీష్ ఏం చేస్తారంటే అసలు వాళ్ళు షల్ అనేది వాడట్లేదు, మనకి షల్ అనేది తీశారు. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఉంది షల్ అనేటువంటి వాడకం ఇది. కాబట్టి మీకు డౌట్ వచ్చినప్పుడు షల్ వాడాలా విల్లు వాడాలని మీకు డౌట్ వచ్చినప్పుడు విల్ అనేది వాడేసేయండి. దానివల్ల తప్పేం లేదు. ఎందుకంటే నేను మీకు ఒక సెంటెన్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఐ షల్ వెయిట్ ఫర్ యూ, ఐ షల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పాడు ఒక ఆయన. ఏం చెప్పాడంటే ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పి, ఐ విల్ వెయిట్ ఫర్ యూ, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఈ రెండు సెంటెన్స్లో మనం తేడా ఏముండదు మీనింగ్లో. ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ అంతే. నేను వెయిట్ చేస్తాను అని. ఇక్కడ మీరు తేడాలు చూడటానికి ట్రై చేయమాకండి. అంటే కొన్ని సందర్భాల్లోనే మనకు తేడా వస్తుంది అనమాట. మామూలు వాక్యాల్లో మీకు తేడా ఏం కనపడదు. కాబట్టి ఈ రెండు సెంటెన్స్లో ఐ షల్ వెయిట్ ఫర్ యూ, ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఎట్ ది ఎయిర్పోర్ట్. ఐ షల్ వెయిట్ ఫర్ యూ ఎట్ ది ఎయిర్పోర్ట్ అన్నా, ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఎట్ ది ఎయిర్పోర్ట్ అన్నా సరే మనకి ఒకటే. మీకు డౌట్గా ఉందనుకోండి, విల్ అనేదే వాడేయండి. ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పేసేయండి, అసలు బాధే ఉండదు. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, రైట్. కాబట్టి ఫస్ట్ అది. ఇక చూడండి, మనం కొన్ని గుర్తులు పెట్టుకొని వాడుకోవాలి. షల్ అండ్ విల్ అనేది మనం కొన్ని గుర్తులు పెట్టుకొని వాడుకోవాలి. ఏంటనేది చూద్దాం. చూడండి, మనకి నార్మల్ ఫ్యూచర్, స్ట్రాంగ్ ఫ్యూచర్, రెండు రకాల ఫ్యూచర్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఫ్యూచర్, మీరు నార్మల్ ఫ్యూచర్లో చెప్తున్నారా, స్ట్రాంగ్ ఫ్యూచర్లో చెప్తున్నారా? నార్మల్ ఫ్యూచర్ అంటే పని జరుగుద్ది, రేపు అంతే పని జరుగుద్ది. మనకి రూల్స్ ఏంటంటే ఐ వి, దీనికి నార్మల్ ఫ్యూచర్లో షల్ వస్తుంది, ఐ వి. మిగతా అన్నీ యూ, హీ, షీ, ఇట్, దే, ఇలాంటి వాక్యాల్లో మాత్రం మనం వీటికి విల్ అనేది వాడతాం ఇక్కడ నార్మల్గా. ఇప్పుడు చూడండి, హీ విల్ కమ్ టుమారో అని చెప్పేసాం అంటే వస్తాడు అని అంతే. ఆయన వస్తాడు రేపు, అంతకు మించి మీనింగ్ లేదు. హీ విల్ అటెండ్ ద మీటింగ్ టుమారో, అటెండ్ అవుతాడు అంతే. ఐ షల్ కమ్ టుమారో, రేపు వస్తాను. ఫ్యూచర్, నార్మల్ ఫ్యూచర్ గురించి మాట్లాడతాం, జరగబోయే పనుల గురించి వాడుతున్నాం మనం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు షల్ దగ్గర మీరు విల్లుగా పెట్టారనుకోండి, ఇక్కడ షల్ ప్లేస్లో విల్లు పెట్టారు, ఇక్కడ విల్ ప్లేస్లో షల్ పెట్టారు. అప్పుడు మనకి ఫ్యూచర్ ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుంది అనమాట. స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే ఏమవుతుందంటే, మీరు ఇట్లా కనుక పెడితే ఇక్కడ మనకి డిటర్మినేషన్ అంటే మీరు గట్టిగా ఒకటి అనుకుంటారనమాట. డిటర్మినేషన్ అంటే యు ఆర్ స్ట్రాంగ్ మైండెడ్, యు వాంట్ టు డూ సంథింగ్ వెరీ స్ట్రాంగ్. డిటర్మైండ్, ప్రామిస్, కమాండ్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి మీరు ఎప్పుడైనా సరే ఇలా పెడితే. కాబట్టి నార్మల్ ఫ్యూచర్లో మనకి తేడాలు ఉండవు. షల్ విల్కి వాడేసేయండి, పర్లేదు. ఏం చెప్పాను నేను మీకు, షల్ వాడాలా విల్లు వాడాలా తేడా వచ్చినప్పుడు మీరు ఎక్కువ భాగం విల్ అనేది వాడేసేయండి, కొన్ని చోట్ల తప్ప. అవి ఏంటనేది మనం నేర్చుకుంటాం. ఎక్కడ మనం షల్ ప్లేస్లో విల్లు వాడకూడదు అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను నేను. కాబట్టి నార్మల్ సెంటెన్సెస్లో మీరు షల్ బదులు విల్లు వాడినా సరే ఏం పర్లేదు, అంతగా ఏమి కొంపలు ముంచుకుపోయేది మనకి, అంత నష్టం ఏం జరగదు. మన ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో కాదు. మేము చిన్నప్పుడు ఈ గ్రామర్ నేర్చుకునేటప్పుడు మాకు షల్ విల్లు చాలా కష్టంగా ఉండేది, తేడా చాలా డిఫికల్టీగా ఉండేది. రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. కాబట్టి షల్ అనేది దాదాపుగా మాయమైపోతుంది ఇంగ్లీష్లోంచి. షల్ అనేది మాయమైపోతుంది. విల్ అనేది మనకు డామినెంట్గా వస్తుంది, ఎందుకంటే అమెరికన్ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట, అమెరికన్ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి చూడండి, షల్ విల్లు, ఐ వైకి షల్ వాడతాం, యూ, హీ, షీ, ఇట్, దేకి వచ్చేసి మనం విల్ అనేది వాడతాం. విల్ అనేది మీరు కనుక దీన్ని రివర్స్ చేశారనుకోండి, షల్ ప్లేస్లో విల్లు పెట్టారు, విల్ ప్లేస్లో షల్ పెట్టారు. ఇప్పుడు ఏమొస్తాయి? డిటర్మినేషన్ అంటే మీరు గట్టిగా ఒకటి అనుకుంటారు, మీరు గట్టిగా ఒక సెంటెన్స్ అనుకుంటారు అనమాట. రైట్. కాబట్టి
మనకి అది మీరు గట్టిగా అనుకున్నారని ఎలా తెలుస్తుంది? మీరు కాంటెక్స్ట్లో మీరు మాట్లాడే దాన్ని బట్టి చెప్తుంది. ఇప్పుడు చూడండి, రైట్, ఐ విల్ పాస్ ది ఎగ్జామ్. ఐ విల్ పాస్ ది ఎగ్జామ్. నేను ఎగ్జామ్ పాస్ అవుతాను అంటే ఇక్కడ మీరు ఏం చేశారు? ఐకి విల్ అనేది పెట్టారు. కాబట్టి ఏంటి ఇక్కడ మీనింగ్ ఏమొచ్చింది మీకు? డిటర్మినేషన్, స్ట్రాంగ్ గ్యారంటీ జరుగుతుంది అనమాట. రైట్, ఐ విల్ పాస్ ది ఎగ్జామ్. ఐ విల్ పాస్ ది ఎగ్జామ్. అలాగే వీ విల్ అటెండ్ ద మీటింగ్. వీ విల్ అటెండ్ ద మీటింగ్. మేము మీటింగ్కి అటెండ్ అవుతాం గ్యారంటీగా అని. గ్యారంటీ అని మీనింగ్ మీకు ఎలా వచ్చింది? ఇక్కడ మీరు షల్ రావాల్సిన చోట మీరు విల్లు పెట్టారు, అంటే డిటర్మినేషన్ అని చెప్పి. రైట్, అలాగే మీరు ఏం చెప్పారంటే ఒక ఆయనకి ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పారు. ఐ విల్ హెల్ప్ యూ ప్రామిస్ అనమాట. ఐ విల్ హెల్ప్ యూ. రైట్, ఐ విల్ డూ ఇట్. నేను చేస్తాను తప్పకుండా అంటే యాక్చువల్గా షల్ రావాలి. షల్ ప్లేస్లో మీరేం పెట్టారు? విల్ పెట్టారు. పెట్టేటప్పటికి ఏమైపోయింది? డిటర్మినేషన్ అంటే మీరు స్ట్రాంగ్గా ఒకటి అనుకున్నారనమాట. రైట్, ఐ విల్ బై ద హౌస్. ఐ విల్ బై ద హౌస్. నేను ఆ ఇల్లు కొంటాను తప్పకుండా ఆ ఇల్లు కొంటాను అనేటువంటి మీనింగ్లో మనకి వస్తుందన్నమాట. రైట్, కాబట్టి అలాగే యూ, హీ, షీ, ఇటుదే వీటికి వచ్చినప్పటికి మనకి విల్లు రావాలి. నార్మల్ ఫ్యూచర్లో ఇది కనుక మీరు షల్ పెట్టారనుకోండి గ్యారంటీగా జరుగుద్దని. రైట్, యూ షల్ నాట్ ఎంటర్ ద రూమ్. నువ్వు రూమ్లోకి రాకూడదు. కమాండ్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్తో చెప్తున్నారు. ఫీలింగ్స్ ఉంటాయి ఇక్కడ, మీకు ఫీలింగ్స్ ఉండవు. మీరు ఇక్కడ నార్మల్ ఫ్యూచర్లో చెప్పేటప్పుడు ఫీలింగ్స్ ఉండవు. పని అవుద్ది, వస్తాడు, వెళ్తాడు, తింటాడు, పడుకుంటాడు అన్నట్టు చెప్తారు. కానీ మీరు షల్ ప్లేస్లో విల్ ప్లేస్లో షల్ కానీ పెట్టారనుకోండి ఇవి వచ్చేస్తాయి అనమాట. అంటే ఇమోషన్స్ ఉంటాయి మీరు చెప్పేటువంటి మాటలో. ఐ విల్ డూ ఇట్, నేను తప్పకుండా చేస్తాను, ఎమోషన్స్తో చెప్తున్నారు. ఐ విల్ బై ద హౌస్, ప్రామిస్ చేస్తున్నారు. ఐ విల్ డూ ఇట్, నేను తప్పకుండా చేస్తాను. వీ విల్ అటెండ్ ద మీటింగ్, నేను తప్పకుండా వస్తాం. కాబట్టి అది మీకు అతను తప్పకుండా వస్తానంటున్నాడా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? అక్కడ ఉండేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితులు బట్టి మీకు వస్తుంది మీనింగ్ అంతా కూడా. రైట్, ఇది మనకి షల్ విల్కి సంబంధించి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ వెదర్ టు యూజ్ షల్ ఆర్ విల్, యూ కెన్ ఆల్వేస్ సెలెక్ట్ విల్. అది బెస్ట్ అనమాట, బెస్ట్. కానీ కొన్ని చోట్ల అది కుదరదు. ఎక్కడ కుదరదో మనం చెప్తాం. ఎక్కడ కుదరదో మీరు షల్ ప్లేస్లో విల్లు పెట్టలేరు. ఓకే, అలాగే విల్ ప్లేస్లో షల్ పెట్టలేరు. మీరు పెట్టలేరు. అవి ఏంటనేది మనం చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, ఈ విల్ అనేది మనం రిక్వెస్ట్కి వాడతాం. విల్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎలా వాడే మనం రిక్వెస్ట్ చేస్తున్నారు. విల్ అనేది రిక్వెస్ట్ కోసం వాడతాం. మనం ఇక్కడ వాడతాం. ఇప్పుడు చూడండి, విల్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్. రైట్, విల్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్. తలుపు తెరుస్తావా కొద్దిగా? రిక్వెస్ట్. రైట్, విల్ యూ బ్రింగ్ మీ సమ్ టీ. కొద్దిగా టీ తీసుకొస్తారా అండి? రిక్వెస్ట్. ఇక్కడ మీరు షల్ పెట్టండి. వీళ్ళు షల్ పెట్టి చూడండి ఎంత చండాలంగా ఉంటుందో సెంటెన్స్. షల్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్, షల్ యూ బ్రింగ్ మీ సమ్ టీ బాగోదు. కాబట్టి ఈ విల్ అనే చోట మీరు ఇక్కడ షల్ అనేది రాయలేరు. రైట్, ఇట్లాగా. రైట్, ఓకే. ఇంకెప్పుడు వాడతామంటే విల్లు ఆఫర్కి ఏమన్నా ఇవ్వబోవడం అనమాట. మనం ఇవ్వబోవడం. రైట్, ఐ విల్ క్యారీ యువర్ బ్యాగ్. నేను మీ బ్యాగ్ మోస్తాను అంటున్నాడు. ఆఫర్ చేయడం అనమాట. రైట్, ఐ విల్ డూ ద హోంవర్క్ ఫర్ యూ. ఆఫర్ చేయడం. ఐ విల్ బ్రింగ్ సమ్ బిస్కెట్స్. ఆఫర్. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో మనం ఇక్కడ వాడతాం.
ఏంటి కాబట్టి ఇక్కడ మీరు షల్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది సెంటెన్స్ మొత్తం కూడా పెడితే మనకి చాలా సెంటెన్స్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు విల్ ప్లేస్లో షల్ పెట్టడం కుదరదు. అలాగే ఇప్పుడు షల్కి వెళ్దాం. షల్ ఏ విధంగా మనం వాడతాం అనేది చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్లో షల్ ఎక్కడెక్కడ వాడతారు, షల్ కూడా ఎక్కడ మనం ఇక్కడ వాడతాం. రైట్, చూడు. షల్ 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 సజెషన్, ఇక్కడ మీరు సజెషన్గా వాడతారు. సజెస్ట్ చేస్తారంటే ఇలా చేస్తే అలా ఉంటుంది అని, ఇలా చేస్తే అలా ఉంటుంది, నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అని. రైట్, చూడండి. షల్ ఐ క్లోజ్ ద డోర్, షల్ ఐ క్లోజ్ ద డోర్, నన్ను తలుపు ముయ్యమంటావా, నీ ఒపీనియన్ ఏంటి అని. నీ ఒపీనియన్ ఏంటి, నన్ను తలుపు ముయ్యమంటావా, నన్ను తలుపు ముయ్యమంటావా. రైట్ రైట్. షల్ వి గో టు ఏ మూవీ, షల్ వి గో టు ఏ మూవీ, మనం సినిమాకి వెళ్దామా, మనం సినిమాకి వెళ్దామా. సజెస్ట్ చేయటం అన్నమాట, సజెస్ట్ చేయటం. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, షల్ ఐ క్లోజ్ ద డోర్ బదులు మీరు ఇక్కడ విల్ పెడతారా, విల్ ఐ క్లోజ్ ద డోర్ అంటారా, కుదరదు. షల్ వి గో టు ఏ మూవీ, విల్ వి గో టు ఏ మూవీ, మనం సినిమాకి వెళ్తామా, కుదరదు. కాబట్టి దేని యూసేజ్ దానికే. కాబట్టి ఇక్కడ దీన్ని దేనికి వాడాం, సజెషన్స్ కింద వాడాం. సజెషన్ అంటే నీ ఒపీనియన్ ఏంటి, మనం సినిమాకి వెళ్దామా వద్దా, నీ ఒపీనియన్ చెప్పు, అది. షల్ వి గో టు పిక్నిక్, పిక్నిక్ వెళ్దామా, అలాగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది షల్లుకు ఉండేటువంటి మెయిన్ ఉపయోగం, మెయిన్ ఉపయోగం. రైట్. నెక్స్ట్ ఏంటి, ఎలా వాడతారు. నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్స్, ఆర్డర్స్ ఆర్డర్స్ అంటే కమాండ్ గురించి వాడతాం. అంటే ఇక తప్పదనమాట, తప్పదు. రైట్, మీరు ఒక సెంటెన్స్ చదువుకుంటారు మీరు. మ్యాన్ షల్ లివ్, మ్యాన్ షల్ లివ్ బై బ్రెడ్ అలోన్, బై బ్రెడ్ అలోన్. మనిషి రొట్టె తినే జీవించాలి, మనిషి రొట్టె తినే జీవించాలి. మ్యాన్ షల్, ఆర్డర్, మ్యాన్ షల్. రైట్, ఓకే. రైట్. ద మ్యారేజ్ షల్ నాట్ టేక్ ప్లేస్, ద మ్యారేజ్ షల్ నాట్ టేక్ ప్లేస్, జరగకూడదు, అది నేను ఒప్పుకోను. మ్యారేజ్ జరిగితే నేను ఒప్పుకోను. మ్యారేజ్ షల్ నాట్ టేక్ ప్లేస్, అది. రైట్. ద టెనెంట్ షల్ పే ద రెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 5th of every month. ద టెనెంట్ షల్ పే చేయాల్సిందే. ద టెనెంట్ షల్ పే ద రెంట్ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ 5th of every month. ప్రతి నెల 5వ తారీఖున వీడు కట్టాల్సిందే. కానీ ఈ విధంగా మనకి షల్ విల్ ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు రైట్ ఈ ఎప్పుడప్పుడు వాడతా ఏంటది, మీకు షల్ వాడదామా విల్, ఇలాంటి సందర్భాల్లో మీరు షల్ ప్లేస్లో విల్ పెట్టకూడదు. మామూలు సెంటెన్సెస్లో ఇప్పుడు చూడండి, ఐ విల్ గో టు హైదరాబాద్ అన్నారనుకోండి, మీరు ఐ విల్ గో పెట్టండి, ఐ షల్ గో పెట్టండి, పర్లేదు నార్మల్ ఫ్యూచర్లో. ఐ షల్ రైట్ ది ఎగ్జామ్ టుమారో, ఐ విల్ రైట్ ది ఎగ్జామ్ టుమారో పెట్టేయండి, పర్లేదు. కానీ ఈ ఆఫరు, సజెషను, కమాండ్స్ ఇలాంటి చోట మాత్రం మీరు మార్చడం మనకి కుదరదు అనమాట. కానీ ఈ విధంగా మనం షల్ విల్ అనేది మనం నేర్చుకుంటాము. షల్ విల్ అనేది మనం నేర్చుకుంటాము. ఇది ఇప్పుడు షల్కి కంట్రాక్టెడ్ ఫామ్ అనమాట. షంట్ షల్ నాట్ని మనం నాట్ పెట్టి రాయడానికి షంట్ అని చెప్పి రాస్తాం. అలాగే విల్ నాట్ ఉందనుకోండి, విల్ నాట్ మనం ఏం చేస్తాం, వోంట్ అని చెప్పి రాస్తాం. వోంట్ అని చెప్పి రాస్తాం. ఇది మనకి షల్ గురించి విల్ గురించి ఉండేది. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీ టు యూస్ షల్ ఆర్ విల్, యూ కెన్ టేకప్ విల్ తీసుకొని వాడేయండి మామూలు సెంటెన్సెస్లో. కానీ ఆఫర్ కానీ, తర్వాత రిక్వెస్ట్లు కానీ, ఇట్లాంటి సజెషన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకొని ఇట్లాగే మీరు
వాడుతూ ఉండాలన్నమాట. సో డియర్ స్టూడెంట్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.